అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని పదే పదే చంద్రబాబు నాయుడు డబ్బా కొట్టుకుంటున్న ప్రాంతం ఇప్పటి వరకు అమరావతి మీద ఒక సర్టెన్ ఒపీనియన్ ఏమైనా వచ్చిందా? అరే కరెక్ట్గా ఒక గంట సేపు వాన పడితే నదిని సముద్రాన్ని తలపిస్తున్న ప్రాంతంలో ఇక ఇతను రాజధానిని నిర్మిస్తానని చెప్పడం అంటే అంతకు మించిన దిక్కుమాలిన చర్య మరొకటి లేదు. ఎందుకంటే మనం ఒక ఇల్లు నిర్మించాలనుకుంటేనే ఆ ప్రాంతం ఎలా ఉంటుంది, నీళ్లు నిలిచే ప్రాంతాలలో ఎవరైనా ఇల్లు నిర్మించుకుంటారా? అలాంటిది ఒక రాజధాని నిర్మించాలంటే ఫస్ట్ దానికి ఆ పరిసరాలు దానికి అనుకూలంగా ఉన్నాయా లేవా అని చూసుకోవాలా వద్దా? అందుకే శివరామకృష్ణ కమిటీ మొత్తుకొని చెప్పింది అది రాజధానికి అనుకూలమైన ప్రాంతం కాదు, 3 పంటలు పండే ప్రాంతం అని క్లియర్ చెప్పినా కూడా ఈ చంద్రబాబు నాయుడు తన వర్గం కోసం కొంతమంది మెప్పు కోసం తప్పిస్తే దానివలన సామాన్య ప్రజలకు ఉపయోగకరం ఏమైనా ఉన్నదా? అమరావతి మీద పెట్టే ప్రతి రూపాయి కూడా బూడిదలో పోసిన పన్నీరే వృధా ప్రయాస తప్పిస్తే ప్రజల సొమ్మును తీసుకుపోయి గంగపాలు చేస్తున్నాడు తప్పిస్తే ఏమీ లేదు ఉపయోగం అందులో. కేవలం తన వర్గాలు అక్కడ మంచి భూములు కొన్నారు, అక్కడ రియల్ ఎస్టేట్ దందా చేయడానికి తప్పిస్తే అమరావతి సామాన్య ప్రజలకి ఏమాత్రం కూడా ఉపయోగకరం కాదు. అరే అక్కడ ఆ సముద్రాన్ని అమరావతి అనేది ఒక నది లెక్క తలపిస్తుంటే అక్కడ మంచిగా బోట్లు వేసుకొని తిరగవచ్చు, చేపలు పట్టుకోవచ్చు. అలా ఒక కామెడీ లెక్క అయిపోయింది అమరావతి. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే రాజధానిగా అమరావతి బెటరా వైజాగ్ బెటరా ఒక్కసారి మీకు మీరు ఆలోచించుకోవాలి. కేవలం ప్రాంతీయ అభిమానం కాదు, అక్కడ రాజధానికి ఏది అనుకూలమైన ప్రాంతం అనేది ప్రజలారా మీరు ఆలోచించుకోండి. అదర్వైజ్ ఈ చంద్రబాబు నాయుడు చేసే టక్కు టమారా ఇలాంటి విద్యలతోటి ఇంకా ప్రజల సొమ్ముని నేలపాలు చేశారు తప్పిస్తే వాళ్ళు దోచుకోవడం తప్పిస్తే రాజధానిగా అది అమరావతి ఏమాత్రం పనికిరాదు.